మనం ఏమనుకుంటాం, నేను పడిన కష్టాలు ఏవి మా అబ్బాయి పడకూడదు, మా అమ్మాయి పడకూడదు, వాడు రోడ్ల మీద మాత్రం గాడిదలో తిరగాలి. అర్థం చేసుకోండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, దావీదుకు చాలామంది కొడుకులు ఉన్నారు, వాళ్ళెవ్వరూ బాగుపడలా. కారణం తెలుసా? దావీదు తన రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్నప్పుడు మేము రాజు కొడుకులం, ఏం చేసినా చెల్లిపోద్ది అని విచ్చలవిడిగా తిరిగారు. కానీ సొలొమోను ఎప్పుడు పుట్టాడో తెలుసా? దావీదు కష్టకాలంలో పుట్టాడు, దావీదు శ్రమల కాలంలో పుట్టాడు. దావీదు తన జీవితంలో అట్టడుగు స్థాయిలో అనేక సమస్యల గుండా, గడాంధకారపు లోయ గుండా, మరణకరమైనటువంటి అపాయకరమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు సొలొమోను కూడా పిల్లాడిగా నాన్నతో పాటు వెళ్ళాడు. కాబట్టి సొలొమోను పిచ్చి వేషాలు వేయడానికి ఆస్కారం లేకుండా ఉన్న కష్టాలు, అవమానాలు, బాధలు, ఉన్నటువంటి శ్రమలు అతన్ని బంధించేసినాయి. ఈరోజు మీలో ఎవరైనా సరే కష్టంతో కూడిన కుటుంబంలో పుట్టి పెరుగుతుంటే మీరు ధన్యులో. ఎందుకంటే ఆ కష్టమే మీ జీవితాలకు విలువలు నేర్పిస్తాయి. ఆకలి మంటలే అన్నం యొక్క విలువను మీకు తెలియచేస్తాయి. కలిగి ఉన్న రోగమే ఆరోగ్యం యొక్క విలువ ఏమిటో నీకు తెలియచేస్తుంది. పేదరికం నేర్పించే పాఠాలు బహు విలువైనవి, అవి జీవిత కాలము నీకు అండగా నిలబడతాయి. ధనం నేర్పించేటటువంటి ఇచ్చే సుఖము తాత్కాలికమైనది, ఆ తర్వాత నీ జీవితంలో అగాధాన్ని మిగిలి చేస్తుంది.